ఎఫ్ఐఆర్ సంగతి లీగల్ గా చూసుకుంటాం. నేను కేసు గురించి చెప్పిన అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా. కరప్షనే లేకపోతే యాంటీ కరప్షన్ ఇక్కడదా? లీకు వీరులు ఒకప్పుడు గ్రీకు వీరుడు అనే పాట ఉండేది. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు. ఒక మంత్రికి దమ్ము లేదు, దద్దమ్మలంతా మాట్లాడమని. రేపు ఉండదు అసెంబ్లీ పెట్టమను. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను. అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టమను. అసెంబ్లీలో చర్చ పెట్టమను. వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను. వాళ్ళ వాస్తవాలు ఏందో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఆడ ఈడ 4 గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి? 4 కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం. ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం. రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు. ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా. అసెంబ్లీలో నేను మాట్లాడతా. నేను మెంబర్ని. రేపు అసెంబ్లీ ఉంది. సస్పెండ్ చేయి. మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు. నేను వద్దంటున్నా. రేపు అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్నోడు కొట్టి, లేదా 15 రోజులు పొడిగించు. మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్ని మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు. నీ ఇష్టం ఉన్నది పెట్టు. నిన్ను ఎవడు ఆపిండు? పెట్టు. వీఆర్ రెడీ. దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి. ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి. ఆ తర్వాత విచారణ చేయమనండి. రేవంత్ రెడ్డి మొగోడైతే